తెలంగాణ DWSET 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి స్పెషల్ ఫేజ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకు సైట్ అయితే ఎనేబుల్ కావడం జరిగింది. ఎవరైతే గతంలో సీట్ రాని విద్యార్థులు కానీ అండ్ సేమ్ టైం సీట్ వచ్చి కాలేజ్లో జాయిన్ అవ్వని విద్యార్థులు కానీ అండ్ అదేవిధంగా రీసెంట్గా కొత్తగా రిజిస్టర్ చేసుకొని అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీకు మాత్రమే ప్రజెంట్ అవకాశం అయితే ఉంది. సో మీరు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ లేదా మనకు సంబంధించి కన్వర్షన్ బేస్లో కానీ సీట్ అలాట్ అయ్యి కాలేజ్లో జాయిన్ అయిన విద్యార్థులు అయినట్టయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే అవకాశం లేదు. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో లైక్ మీకు ఫస్ట్ సెకండ్ కన్వర్షన్ బేస్లో సీట్ రాని విద్యార్థులు కానీ అండ్ అదేవిధంగా రీసెంట్గా రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు కానీ ఉన్నట్లయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం మనకు 16th July 2025 అయితే లాస్ట్ డేటు. సో కాబట్టి అర్హత ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు సంబంధించిన వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. జస్ట్ మీరు ఆ వీడియో చూస్తూ వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి సార్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఏ విధంగా తెలుస్తుంది అనే క్వైరీస్ అయితే చేస్తున్నారు. సో కొన్ని కాలేజెస్ మాత్రమే వాళ్ళ లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఎన్ని ఉన్నాయనేది అయితే అనౌన్స్ చేయడం జరిగింది. బట్ మ్యాక్సిమం ఆఫ్ ది ప్రైవేట్ కాలేజెస్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలియదు. ఇది మనకు లాస్ట్ అవకాశం కాబట్టి మీ ర్యాంక్ అనేది హెవీగా ఉన్నా బెటర్ ర్యాంక్ ఉన్నా మ్యాక్సిమం మీరు ఒక 5 to 6 కాలేజెస్ కానీ ఎక్స్ట్రా కాలేజెస్ కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ కుదిరితే మీ ర్యాంక్ ఇంకా హెవీగా ఉన్నట్టయితే టోటల్ ఉన్న కాలేజెస్ మొత్తం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా నో ప్రాబ్లం. బట్ మీరు ఖచ్చితంగా ఎక్కడైతే డిఎడ్ చేయాలనుకుంటారో వాటికి ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మహబూబ్నగర్ విద్యార్థులు అయినట్టయితే మహబూబ్నగర్ ఏరియాలో ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఆ తర్వాత మీకు నియర్ బై ఏరియా ఏదైతే ఉంటుందో వాటికి ప్రియారిటీ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే. సో ఎవరైతే సీట్ రాని విద్యార్థులు కానీ రీసెంట్గా రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ వెబ్ ఆప్షన్స్ అయితే కంప్లీట్ చేసుకోండి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఈ రోజు మాత్రమే మనకు అవకాశం అయితే ఉంది. అండ్ ఈ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది మనకు 19th July 2025 రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ రోజు మనం డీటెయిల్ టాపిక్ అయితే తెలుసుకుందాం. మీకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని అప్డేట్ గురించి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.